లిక్కర్ స్కామ్ ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నో ప్రకంపనలు సృష్టించి మరెన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో ఇటీవలే మరో సంచలనం చోటు చేసుకుంది. మాజీ సీఎం వైఎస్ జగన్ కు సన్నిహితుడు ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో జగన్ కు సహా నిందితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేయడంతో ఇది మరో సంచలనాలకు తెరతీసింది. తాజాగా సునీల్ రెడ్డి స్థాపించిన డొల్ల కంపెనీలో సిట్ అధికారులు సోదాలు చేపట్టడం మరో సంచలనమే. ఈ క్రమంలో సునీల్ రెడ్డి స్థాపించిన డొల్ల కంపెనీల మాయాజాలాన్ని సిట్ అధికారులు ఛేదించుతున్నారు. దీంతో ఈ కేసులో అంతిమ లబ్ధిదారు ఎవరో తేల్చే పనిలో సిట్ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారా? ఈ కేసు ఎక్కడి నుండి ఏ మలుపు తీసుకుంటుంది? లిక్కర్ స్కామ్ లో భాగమైన నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా? మాజీ సీఎం వైఎస్ జగన్ కు నర్రెడ్డి సునీల్ రెడ్డి అత్యంత సన్నిహితుడు, బంధువు కూడా. ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో జగన్ కు సహా నిందితుడు. ఆ కేసులో తప్పించుకున్న సునీల్ రెడ్డి తాజాగా మరో కుంభకోణంలో ఇరుక్కున్నాడు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులకు చిక్కారు. ఇంతకీ సునీల్ రెడ్డి ఏం చేశారు? జగన్ ప్రభుత్వ హయాంలో మరోసారి మాయాజాలం సృష్టించారా? ఏమిటా మాయాజాలం? ఒక్క ఆఫీస్ లేకుండానే కంపెనీలను సృష్టించి డొల్ల కంపెనీలను ఏర్పాటు చేయడం, ఆ కంపెనీల ద్వారా కోట్లాది రూపాయలను హవాలా ద్వారా దేశం దాటించారా? అయితే ఎక్కడ దాచారు? ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరొక సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే ఎన్నో సంచలనాలు వెలుగులోకి రాగా తాజాగా జగన్ సన్నిహితుడు ఎంఆర్ ప్రాపర్టీ స్కామ్ సహా నిందితుడు సునీల్ రెడ్డి డొల్లా కంపెనీల ద్వారా విదేశాలకు సొమ్ము తరలించినట్లు అనుమానం వ్యక్తం చేసిన సిట్ సునీల్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న కంపెనీలో సెప్టెంబర్ 17న రోజంతా సోదాలు చేపట్టింది. సునీల్ రెడ్డికి చెందినవిగా భావిస్తున్న సిట్ అధికారులు హైదరాబాద్, విశాఖపట్నంలోని 10 కంపెనీల్లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్, కమలాపురి కాలనీ, కాటేదాన్, వాల్తే రోడ్డు లాంటి ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో భాగంగా కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫారెన్సిక్ నిపుణులతో కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు సిట్ అధికారులు. హైదరాబాద్ లో 9 గంటలుగా సిట్ తనిఖీలు చేపట్టింది. జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీల్లో తనిఖీలు చేయగా బంజారాహిల్స్ సాగర్ సొసైటీ అడ్రస్తో 4 కంపెనీలను స్థాపించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని స్నేహ బిల్డింగ్ 3rd ఫ్లోర్లో ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ సంస్థను ఏర్పాటు చేసినట్లు డాక్యుమెంట్స్ ను గుర్తించారు. అయితే ఆ సంస్థ కేవలం పేపర్స్ లో మాత్రమే కనిపిస్తోంది తప్ప భౌతికంగా కనిపించదు. ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ అనే డొల్లా కంపెనీని ఏపీ లిక్కర్ స్కామ్ డబ్బును భారీగా మళ్లించేందుకు ఏర్పాటు చేసినట్టు సిట్ దర్యాప్తులో తేలింది. ఇవే కాదు, మరికొన్ని డొల్లా కంపెనీలను కూడా ఏర్పాటు చేసినట్లు సిట్ గుర్తించింది. వీటికి సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏపీ లిక్కర్ కేసులో విశాఖలోనూ సిట్ అధికారులు సుదీర్ఘంగా తనిఖీలు చేపట్టారు. నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన కంపెనీల్లో గురువారం ఉదయం 11 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఎగబిగిన సిట్ అధికారులు సోదాలు చేపట్టారు. విశాఖలోని బీచ్ రోడ్డుకు సమీపంలోని ఆకాశం అపార్ట్మెంట్లో కూడా గురువారం సిట్ సోదాలు జరిపింది. ఈ బిల్డింగ్ లో జగన్ సన్నిహితుడు, మద్యం కుంభకోణం నిందితుడు సునీల్ రెడ్డికి చెందిన వెటెన్, గ్రీన్ ఫ్యూయల్స్ అనే సంస్థల కార్యాలయాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు చేసింది. 2 కార్యాలయాల్లో అధికారులు పలు దస్తాలను తనిఖీ చేశారు. కంప్యూటర్లలో డేటాను సేకరించినట్లు సమాచారం. ఆధారాల విశ్లేషణకు ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి నిపుణుడిని రప్పించారు.
సోదాల్లో ఎస్పీ స్థాయి అధికారితో పాటు అదనపు ఎస్పీ స్థాయి మహిళా అధికారి 10 మంది సిబ్బంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తనిఖీల్లో పలు కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. హర్బర్ పార్క్ ఏరియాలోని వెటిలైన్, గ్రీన్ ఫ్యూయల్స్ సంస్థల కార్యాలయాల నుంచి హార్డ్ డిస్క్లు, కీలక ఫైళ్లను ప్యాక్ చేసి విజయవాడ తరలించినట్టు సిట్ బృందం వెల్లడించింది. అయితే గతంలో ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు మళ్లింపు కోసం జగన్ తరపున పెద్ద ఎత్తున డొల్లా కంపెనీలు ఏర్పాటు చేసిన చరిత్ర సునీల్ రెడ్డికుంది. తాజాగా సునీల్ రెడ్డి డైరెక్టర్గా కొనసాగిన కంపెనీల నుంచి పలు అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు సిట్ గుర్తించింది. అందుకే సోదాలు చేపట్టింది. మద్యం కుంభకోణం కేసులో జగన్ కు అత్యంత సన్నిహితులు, ఆయన తరపున ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టే వారి పేర్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో దర్యాప్తు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే 2019లో జగన్ నాయకత్వంలో వైసీపీ అధికారంలోకొచ్చిన తర్వాత సునీల్ రెడ్డి 6 కొత్త కంపెనీలు స్థాపించారు. వాటిలో గ్రీన్ స్టైల్ ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, అలాగే గ్రీన్ స్మార్ట్ వెంచర్స్ ఎల్ఎల్పీ, గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే వాయిలిడ్ ఫర్నిచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శేఖర్ ఫౌండేషన్, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ 2020, 21, 22లో ఏర్పాటైనవి. అయితే సునీల్ రెడ్డి ఆయా కంపెనీలో 2-3 ఏళ్లు డైరెక్టర్గా కొనసాగి వైసీపీ అధికారం కోల్పోకముందే కంపెనీ డైరెక్టర్గా వైదొలిగారు. లిక్కర్ కుంభకోణంలో దోచిన డబ్బునంతా సునీల్ రెడ్డి ఏం చేశారు? భారీగా దోచేసిన డబ్బును డొల్ల కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్టు చూపించి ఆ డబ్బును ఎక్కడికి తరలించారు? హవాలా మార్గంలో దేశం దాటించారా? సునీల్ రెడ్డి ఎక్కడ ఆస్తులు కొన్నారు? 2 రోజులు సోదాలు చేపట్టిన సిట్ అధికారులకు కళ్ళు బయర్లు కమ్మే సంచలన నిజాలు, విషయాలు వెలుగులోకి వచ్చాయా? దూకుడుగా వ్యవహరిస్తున్న సిట్ అధికారులు ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడిని గుర్తించేందుకు కూపి లాగుతుందా? ఇంతకీ ఎవరా అంతిమ లబ్ధిదారు? డొల్లా కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్టు చూపించిన డబ్బునంతా సునీల్ రెడ్డి ఎక్కడ పెట్టుబడులు పెట్టారనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే సిట్ అధికారులకు కళ్ళు బైర్లు కమ్మే సంచలన విషయాలు వెలుగులోకొచ్చినట్టు తెలుస్తోంది. సునీల్ రెడ్డి 2019, 2024 మధ్య దుబాయ్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు, పెట్టుబడులు పెట్టినట్లు సిట్ గుర్తించింది. ఈ సొమ్ము సునీల్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చింది? హవాలా ద్వారా తరలించారా? దాని మూలం ఎక్కడనే కోణంలో కొన్ని వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది. మద్యం ముడుపుల సొమ్ముతో సంబంధం పైన వివరాలు సేకరించింది. గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట పెద్ద ఎత్తున అనుమానాస్పద అక్రమ లావాదేవీలు జరిగినట్టు సిట్ గుర్తించింది. 2019 నుంచి 2024 మధ్య దుబాయ్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. అయితే హవాలా మార్గంలో డబ్బు తరలింపుకు గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రేడింగ్ సంస్థను వాడినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. వీటిపై మరింత లోతుగా వివరాలు సేకరించనుంది. ఇదే సునీల్ రెడ్డి పేరు ఎంఆర్ ప్రాపర్టీస్ స్కామ్ లోనూ వినిపించింది. జగన్ ప్రభుత్వానికి ఆర్థిక పరంగా కీలకంగా వ్యవహరించిన ఆయనపై మరోసారి భారీ కుంభకోణంగా ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా సునీల్ రెడ్డి స్థాపించిన డొల్లా కంపెనీలు, ఆ కంపెనీల పేరుతో జరిపిన లావాదేవీలపై సిట్ దృష్టి సారించింది.
అందులో భాగంగా సునీల్ రెడ్డి బ్యాంకు స్టేట్మెంట్లు, ఆదాయ పన్ను రికార్డులు, లావాదేవీల మూలాలు ఇలా అన్ని విషయాలపై సిట్ ముమ్మరంగా విచారణ చేపట్టింది. మరోవైపు సునీల్ రెడ్డి డొల్లా కంపెనీలను ఎందుకు స్థాపించారు? అది కూడా ఏపీలో గతంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకొచ్చాకే ఎందుకు పెట్టారు? జగన్కు ఈ డొల్లా కంపెనీలకు ఏమైనా లింకులున్నాయా? ఉంటే ఆ డబ్బు ఎక్కడికి తరలిపోయింది? అన్నింటికి మించి సునీల్ రెడ్డి ఆ డొల్లా కంపెనీల నుండి డైరెక్టర్గా ఎందుకు వైదొలిగారు? ఆయా సంస్థల్లోకి డబ్బులెక్కడి నుంచొచ్చాయి, ఎక్కడికి వెళ్లాయి అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీకి సంబంధించి జరిగిన ఒప్పందాలు, లావాదేవీలు, మద్యం సరఫరా తదితర అంశాలపై వైసీపీ నేత మాజీ మంత్రి నారాయణస్వామిని సిట్ అధికారులు ఇటీవలే ప్రశ్నించారు. నాటి ప్రభుత్వ హయాంలో నారాయణస్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. దాంతో ఈ కేసుతో ఆయనకు ఏమైనా లింకులున్నాయా అనే కోణంలో విచారణ జరిపారు. అనంతరం నారాయణస్వామి మొబైల్ ఫోన్ను సీజ్ చేసి తమ వెంట తీసుకెళ్లారు సిట్ అధికారులు. అయితే ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నారాయణస్వామి మొబైల్ ఫోన్ను ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపేందుకు ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది. దీంతో సిట్ అధికారులు నారాయణస్వామి మొబైల్ ఫోన్ను ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపించారు. మరోవైపు ఈ కేసులో నిందితుల రిమాండ్ను న్యాయస్థానం ఈ నెల 18 వరకు పొడిగించింది. సెప్టెంబర్ 12వ తేదీతో రిమాండ్ ముగియడంతో నిందితులను సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ధనుంజయ రెడ్డి, గోవిందప్ప, బాలాజీ ఆప్షన్ పిటిషన్ వేయడంతో మిగిలిన 10 మందిని కోర్టుకు తీసుకొచ్చారు. మరోవైపు ఇదే కేసులో రిమాండ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా శుక్రవారం విజయవాడ కోర్టుకు తీసుకొచ్చారు. అయితే ఆయన ఎప్పటిలాగే కోర్టు వద్ద మరోసారి హల్చల్ చేశారు. ఏపీ మద్యం స్కామ్ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి కోర్టుకు తీసుకొచ్చిన ప్రతిసారి ఏదో హల్చల్ చేస్తూ వస్తున్నారు. అయితే తాను ఏ తప్పు చేయకపోయినా కేసు నమోదు చేసి జైల్లో పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తానెప్పుడూ మద్యం వ్యాపారం చేయలేదని, మద్యం నుంచి ₹1 ఆదాయం కూడా ఆశించలేదని, ప్రమాణానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. లిక్కర్ జోలికి ఎప్పుడూ పోలేదని, లిక్కర్ కేసుతో నాకు సంబంధం లేదని పేర్కొన్నారు. మా నాన్న తాగుడు వల్ల మా అమ్మ ఆత్మహత్య చేసుకుందని, ఇదే తాగుడు వల్ల మా నాన్న చనిపోయాడని, తాగుడుతోనే మా తమ్ముడు చనిపోయాడని, అందుకే తాను లిక్కర్ను ద్వేషిస్తారని చెవిరెడ్డి చెప్పుకొచ్చారు. సునీల్ రెడ్డికి డొల్ల కంపెనీలు స్థాపించడం కొత్తేం కాదు. ఇది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో డొల్ల కంపెనీలను స్థాపించి భారీ కుంభకోణానికి తెరతీసి ఔరా అనిపించుకున్నారు. అందుకే ఆ కుంభకోణంలో జగన్ సహనిందితుడిగా జైలుకు వెళ్లారు. మరి ఏకంగా జగనే సీఎంగా ఉంటే సునీల్ రెడ్డి ఊరుకుంటారా? జగన్ హయాంలో సునీల్ రెడ్డి మరోసారి డొల్ల కంపెనీలు సృష్టించే లిక్కర్ స్కామ్కు తెరతీశారు. అయితే ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఎవరనే విషయాన్ని తేల్చేందుకు సిట్ దూకుడు ప్రదర్శిస్తుంది. అయితే సస్పెన్స్ థ్రిల్లర్గా కొనసాగుతూ సంచలన ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ లిక్కర్ ఫైల్స్లో ఎవరెవరి చరిత్ర ఉంటుందో వేచి చూడాలి.